వించండి. పరిశుద్ధుడా, ఈ ఇంటికి ఏదైతే అవసరం, ఇక్కడ వచ్చిన మాకేదైతే అవసరం, మా హృదయాలను ఎరిగిన దేవుడు, మా వ్యవసాయకుడు నీవే, మా కుమ్మరి నీవే, మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడవు నీవే. కనుక నీ పిల్లలు గనక ప్రభువా, నీ బిడ్డలు గనక ప్రభువా, వారికి ఏదైతే అవసరమో నాయనా, నీ దాసునైనా నన్ను మరుగుపరిచి నీ స్వరము వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ లోకములో మనుషుడు మనుషుణ్ణి ఆదరించలేడు. ఈ లోకములో డబ్బు మనుషుణ్ణి ఆదరించలేదు. నీవు మాత్రమే ఆదరించగలవయ్యా. నీ లేఖనం మాత్రమే ఆదరించగలదయ్యా. నీ లేఖనం మాత్రమే నిలబెట్టగలదయ్యా. నీ లేఖనం మాత్రమే మమ్మలను జీవింపచేస్తుందయ్యా. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్న సత్యము మేము మెరుగుదాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. మరి రాత్రి నా ప్రభువా, మా ప్రియులు ప్రసాద్ ప్రేమలత దంపతుల గృహంలో నీ దాసునైన నన్ను ప్రభు మరుగు చేసి మీరు మాట్లాడండి. మా ప్రభువా, నీ వాక్యము సత్యమైంది. సత్యమైన నీ లేఖనాన్ని ప్రభువా మేము అంగీకరించిన ఆయన ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుటకు సహాయము చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఎవరిదైతే ప్రార్థనకు వచ్చి బైబిల్ తెచ్చుకోలేదో వారు దేవునికి మరి దూరంగా ఉన్నవారు, వారు ఏ పని చేసినా వారు తెలియదు. అందుకని బైబిల్ తెచ్చుకోవాలని చెప్తాను నేను. కాబట్టి అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండాలి. అది అవసరము, ఎందుకంటే దేవుని వాక్యం మంచిది. ప్రియులారా, మోషే ఈ భూమి మీద జీవించినప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మోషే? తెలుసా ఎవరికైనా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడయ్యా? మోషే ఈ భూమి మీద జీవించినప్పుడు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చనిపోయేటప్పుడంట కనీసం ఆయన కంటి చూపు కూడా మందగించలేదు. ఆయన చనిపోయేటప్పుడు కంటి చూపు కూడా మందగించలేదు. ఇంట్లో ఉన్న నలుగురిని నడిపిస్తే మన కుటుంబంలో మనకు తలనొప్పులు, మన ఇంట్లో నలుగురు నడిపించాలంటే మనకి ఎన్ని తలనొప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. కానీ మోషే 6 లక్షల మందిని ఆయన అరణ్యంలో నడిపిస్తే ఆయన కంటి చూపు కూడా చచ్చిపోయేటప్పుడు మందగించలేదు. ఆయన సత్తువ తగ్గిపోలేదు 120 సంవత్సరాలైనా. అంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనములో చూస్తే అక్కడ రాయబడిన మాట, ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అందరు చూస్తున్నారా? ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 7వ వచనాన్ని అందరు కూడా చూడాలి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. మెల్లగా నెమ్మదిగా చదవండి అమ్మ. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. అండర్లైన్ చేసుకోండి. మరలా మోషే ఎన్ని సంవత్సరాలకు చనిపోయిందంటే మళ్ళీ నా మోకం చూడొద్దు. మీరు ఈ వచనం గుర్తుండాలి. మీకు ఈ వచనము గుర్తుండాలి. ఈ వచనం ఎప్పుడు మీ మనసులో రావాలి. ఇక మోషే చనిపోయిన తర్వాత మీరు చూడండి, సమస్యల సుడిగుండములు ఎప్పుడు మోసే చుట్టే ఉండేటి. ఒక పౌరుని ఇంట్లో పెంచాలన్నా,
ఒక అమ్మాయిని మన ఇంట్లో పెంచాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, జగ్గయ్యపేట అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఆ ప్రజలు చూస్తే వారికి పోషణ కొరకు వారి ఇండ్లు నేను చూశాను. అక్కడ కొద్దిసేపు ఆగి ఒక పని కొరకు మేము ప్రార్థన స్థలంలో ఒకటి యేసే నిజ దేవుడు అని ఒక మందిరాన్ని నేను అక్కడ చూశాను. అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నేను చూస్తున్నప్పుడు నిజంగా ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే చాలా దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. నా మాటలు ఈ రాత్రి కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా విందాం. ఎందుకు నేను ఆ ప్రాంతాన్ని గుర్తు చేస్తున్నా అంటే ఒక్కొక్క ప్రాంతములను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవన విధానము ఒక వ్యత్యాసంగా కనబడుతూ ఉంటుంది. తెలంగాణ ప్రజల జీవించే విధానము తెలంగాణ విధంగా ఉంటుంది. కర్ణాటక వెళ్ళాను, అక్కడ ఆ ప్రజల విధానం వేరుగా ఉంది. ఒడిస్సా వెళ్ళాను, ఒడిస్సా ప్రాంతంలో చూస్తే ఆ ప్రజలు జీవించే విధానం వేరుగా ఉంది. మణిపూర్ రాష్ట్రం వెళ్ళాను, అక్కడ ప్రజలు జీవించే విధానము వేరుగా. నేను ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వారు జీవించే విధానం కానీ, వారు తినే ఆహారం కానీ, వారు మాట్లాడుతున్న భాష కానీ అంతా కూడా ఒక వ్యత్యాసంగా కనబడుతుంది. కానీ మోషే జీవించిన ప్రాంతం ఎక్కడ అంటే అరణ్యం. ఎక్కడ? అరణ్యములో జీవించాడు. ఐగుప్తు నుండి ప్రజల్ని విడిపించడానికి ఆయన ఏసీ రూముల్లో తిరగలేదు. ట్రాన్స్పోర్ట్ లేదు ఆయనకు. ట్రాన్స్పోర్ట్ ఉందా మళ్ళాగా? ట్రాన్స్పోర్ట్ లేదు. ఆర్బీఐ గవర్నమెంట్ ఉంది, ఆయనకు లేదు. మోషేకి ఏముంది అక్కడ అంటే దేవుడు ఒక్కడే. చప్పట్లు కొడదాం. దేవుని సహాయం తప్ప ఏం లేదు. ఎక్కడ చూసినా మోషేకు చుట్టూ అరణ్యమే. ఎక్కడ చూసినా మోషేకు ఎక్కడ చూసినా చుట్టూ అరణ్యమే. ఆయన స్థితిగతులు ప్రజలు అంటే ఎప్పుడు మోషేకు తన చుట్టూ సూటిపోటు మాటలే. కానీ గమనించండి ప్రియులారా, కానీ ఆయన చనిపోయి 120 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆ చావుకు దగ్గర అవుతున్నా కానీ తన యొక్క కంటి చూపు తగ్గలేదంటే అతన్ని దేవుడు ఎంత కాపాడాడు. 120 సంవత్సరాలు. మన సంఘంలో నతానీయుల నాయన కొద్దిగా చూపు మెరుగుగానే ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు. దాదాపుగా ఆయన వయసు 85 సంవత్సరాలు కూడా ఉండదు నాకు తెలిసి. 78 ఏమో చెప్పాడు నాకు. 70 సంవత్సరాల వయసు ఏదో చెప్పాడు. అంటే ఆశీర్వాదం గారి కంటే చిన్నవాడు. ఆశీర్వాదం అన్నా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే మనిషికి చూపు తగ్గడానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే బాగా గమనించండి ప్రియులారా, మన సమస్యలు మన శరీరాన్ని కూడా కృంగతీస్తాయి. కానీ మోషేకు శరీరం కూడా, తన శరీర విషయంలో కూడా అంత బలంగా పుష్టిగా ఆయన ఉన్నాడంటే కారణం ఏంటంటే దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవునితో ఆయన నడిచాడు. ఇక మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడయ్యా అంటే యెహోషువకి ఇచ్చాడు. వీరి బాధ్యత అంతా ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి అప్పచెప్పాడు. యెహోషువ అంటే అర్థం ఏంటంటే ప్రభువే నా రక్షణ, ప్రభువే నా రక్షకుడు. గాడ్ ఈజ్ మై సేవియర్. నా సాల్వేషన్, నా రక్షణ ఆయనే. మీరు చూడండి, యెహోషువ గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని తీద్దాం. ఈరోజు నేను యెహోషువను గురించి మాట్లాడాలని ఈ రాత్రి కుటుంబంలో ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం మనం ఆలోచన చేస్తే ఇది పరిశుద్ధ గ్రంథములో 6వ పుస్తకముగా చూడొచ్చు. మనము 66 పుస్తకాల్లో 6వ పుస్తకంగా మనం చూడొచ్చు. ఇక 24 అధ్యాయాలు మనకు కనబడతాయి. 658 వచనాలు ఇందులో మనకు కనబడతాయి. మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత మరలా యెహోషువతో కూడా దేవుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఇక మోషే చనిపోయిన తర్వాత, మోషే మృతి పొందిన తర్వాత ఈ యెహోషువ మీదకి, ఆయన భుజముల మీదకి పెద్ద భారం వచ్చేసింది.
ఆయన భుజముల మీదకి ఎంత పెద్ద భారం వచ్చిందంటే, మొదటి వచనం చదువుదాం. ఇప్పుడు చూద్దాం. ఇక యెహోషువలోని 5 ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మీతో ఈరోజు నేను మాట్లాడతాను. యెహోషువలోని 5 ఆత్మీయమైన విషయాలు మనం సంఘముగా మరి ఈ కుటుంబంలో మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. నాయన నువ్వు ఇక్కడ రా, ఇక్కడ చేరేసుకో, చదువు. అక్కడ రాయబడి, నా సేవకుడైన మోషే మృతి పొందెను, చదువు. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ, గమనించండి ఇక్కడ ఏమన్నాడు, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను వెల్లుడి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రాటీస్ నది వరకు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్టు నీకును తోడయిందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయము నీ ప్రజలకు స్వాధీనం తెచ్చుదను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు నీ వారాతుడు దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గ్రంథము ఈ 658 వచనాలు మీరు చదివితే యెహోషువలోని ఆధ్యాత్మికమైన కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటాం. కానీ ఈ రాత్రి 5 విషయాలు నేను చెప్తాను. యెహోషువకు ఉన్నటువంటి ఆ యొక్క చాలాసార్లు యెహోషువ గురించి మాట్లాడినప్పుడు చాలా భక్తులలో నుండి మనం వింటాం ఏంటంటే, ఆయన చాలా ధైర్యవంతుడు. కానీ నేను ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకు, జడియకు, నిబ్బరం కలిగి ధైర్యం. అంటే ఆయన ధైర్యవంతుడా పిరికివాడా? మరి ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు భయపడకుము, నువ్వు దిగులు పడకుము, నువ్వు జడియకుము, నేను ఆ రోజు మోషేకు తోడై ఉన్నాను కదా, ఈరోజు నీకు తోడై ఉన్నాను. ఈరోజు మా ప్రియులు ప్రసాద్ గారికి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అలనాడు మన పితరులకు తోడై ఉన్న దేవుడు మీకు కూడా తోడై ఉన్నాడు. మిమ్మల్ని నడిపిస్తాడు. దిగులు పడొద్దు, జడియొద్దు, మనము అధైర్యపడొద్దు. యెహోషువ ఇప్పుడు ఏం చేయాలి? మోషే చనిపోయాడు, మోషే ఏమో చాలా చక్కగా నడిపించాడు, ఈ కుటుంబాలన్నీ నడిపించాడు. ఒక్కొక్క గోత్రాన్ని విడదీశాడు. ఒక్కొక్క గోత్రంలో 1000 మందికి 100 మందిని లీడర్లను పెట్టాడు. ఆ 100 మందికి మళ్ళీ ఒక నాయకుడిని పెట్టాడు. అలా ప్రతి ఒక్క నాయకుడిని పెట్టుకుంటూ వచ్చి ఈరోజు నాయకత్వాన్ని మొట్టమొదటిగా నిర్మాణం చేసింది మోషే ఈ భూమి మీద.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6 లక్షల మందిని నడిపించడం అంటే 6గురు నడిపించడం మనకి ఇంట్లో చేత కాదు. ఎంత? మన మానవులం కదా, మనకైతుందా? కాదు. నా పిల్లల్ని ఇద్దరిని పోషించుకోవడానికి నాకు భారంగా ఉంటుంది, నా కుటుంబానికి నాకు భారంగా ఉంటుంది. అయినా మనం కష్టపడుతూ ఉంటాం, శ్రమ పడుతూ ఉంటాం, అనేకమైనటువంటి కష్టాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మోషే అంతమందిని నడిపించాడు కదా. ఒకసారి మనం మోసని చూస్తే మనకి ఎంత ధైర్యం రావాలి. హల్లెలూయా, ఎంత ధైర్యం. యెహోషువ, ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు యెహోషువ? నేను మోషకు తోడై ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నాను నా కుమారుడు నా యెహోషువ, నేను నీకు తోడై ఉన్నాను, నేనే నీకు రక్షకుని, నేనే నిన్ను నడిపిస్తాను, నేనే నిన్ను నడిపించేవాడను, నేనే నీకు ఆశ్రయంగా ఉంటాను, నేనే నీకు బలమునిచ్చేవాడను గనుక యెహోషువ నువ్వు భయపడకుము. యెహోషువ, నేను మోషకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటున్నాను. అమ్మా, ఈ రాత్రి నీ పరిస్థితులను చూసి, నీ స్థితిగతులను చూసి, నీకున్నటువంటి అనేక ప్రతికూల పరిస్థితులను చూసి నువ్వు భయపడతావు. ఒక్కొక్కసారి చీకట్లో నడుచుకుంటూ పోతే నీ నీడను నువ్వే చూసి భయపడ్డ రోజులు ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు చూడండి, అప్పుడప్పుడు వాళ్ళు దేనికి భయపడతారు తెలుసా? వాళ్ళ నీడ చూసి వాళ్ళే భయపడతారు. చూడండి, అంటే మనిషి లేచినది మొదలు పడుకునే వరకు భయాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ యెహోషువలో ఉన్న 5 మంచి గుణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఆయన నమ్మాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏదైతే తనకు వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే నేను మోషకు తోడై ఉంటానో, చూడండి 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతనిలో ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే అది నమ్మాడు. ఇదిగో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాడు. హల్లెలూయా. కొంతమంది సింహాల్లాగా మన మీదకి వస్తారు, పెద్ద పులుల్లాగా మన మీదకి వస్తారు, భుజంగములలాగా మన మీదకి వస్తారు, ఎప్పుడు గార్జించి మింగుదునా అని మన మీదకి వస్తారు. కానీ బైబిల్ అంటుంది, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడాడు. చప్పట్లు కొడదాం. ఏ మనుషుడు నీ ఎదుట నిలబడాడు. ఎందుకు తెలుసా? దాని కింద లైన్లో రాశాడు. చదవమ్మ సౌజన్య, ఏమన్నాడు? ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండు, నేను మోషకు తోడయ్యుండినట్లు నీకు నా తోడయ్య. ఆ మాటను గట్టిగా నమ్మాడు. అతనిలో ఉన్న విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నా ఆత్మీయ తండ్రి అయినా, నా పై నాయకుడైన మోషకు తోడై ఉన్నాడు కదా, ఈరోజు అదే దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆయన నమ్మాడు. ఆయనలో ఉన్న ప్రప్రదమైన క్వాలిటీ అది. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఏది ప్రజలకు ఆజ్ఞాపించినా సరే యెహోషువ చెప్పేది, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు మోషకు తోడై ఉన్నట్లు నాకు తోడై ఉన్నాడు కనుక నేను దిగులు పడను, నేను జడియను. అనేక మార్లు దేవుడు చెప్తాడు, నువ్వు భయపడకు నా కుమారుడా, భయపడకు. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక సార్లు మనం దైవజనుల ద్వారా వింటూ ఉన్నాం. అనేక సార్లు నేను కూడా చెప్పాను, 365 రోజులు కూడా భయపడకు అనేటువంటి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించాడు. కనుక దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ విన్నాడు. యెహోషువ ఆ మాటను పూర్తిగా విశ్వసించాడు, సంపూర్ణంగా. అతనిలో ఉన్న ద బెస్ట్ క్వాలిటీ అదే. ఈజ్ ద బెస్ట్ లీడర్. ఒక మంచి నాయకుడు, ఒక మంచి విశ్వాసి యెహోషువ. హీ బిలీవ్డ్ స్ట్రాంగ్లీ. ఎలా అంటే కంప్లీట్గా ఆయన మిన్నే ఆనుకొని ఉన్నాడు. అది యెహోషువలో ఉన్న మొదటి ప్రప్రదమైన క్వాలిటీ. ఇక యెహోషువలో ఉన్నటువంటి రెండవ గుణం ఏంటి అంటే 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అతనిలో ఉన్నటువంటి రెండవ గుణాన్ని, ఒకసారి సుగుణాన్ని మనం చదువుకుందాం. ఆధ్యాత్మికమైన యెహోషువలోని 5 ఆధ్యాత్మికమైన విషయాలు మనం చూస్తున్నాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో
ప్రభువా యెహోవా మమ్ము నశింప చేయకుండానట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల ఇవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుమయ్యా, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చేయగలనయ్యా. చూడండి, సెకండ్ ఏంటంటే ఆయనలో ఉన్న రెండవ గుణం ఏంటంటే తగ్గించుకునే గుణం. ఏం గుణం అండి? యెహోషువ ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? బట్టలు చింపేసుకున్నాడు. ఇక అప్పుడప్పుడు మనకు కొంతమంది చిరాకు పెడితే బట్టలు చింపుకోవాలనిపిస్తుంది కదా. బట్టలు చింపుకోవాలి. చూడండి, గమనించండి, యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలందరినీ మోసే ఎప్పుడైనా బట్టలు చింపుకున్నాడా? లేదు. కానీ యెహోషువ ఏం చేశాడంటే, నేను వీళ్ళని భరించటట్లేను దేవుడా, వీళ్ళని భరించటట్లేను, ఈ అనవసరంగా తీసుకొచ్చావు అక్కడి నుండి ఇక్కడికి, ఈ నది దాటించావు కదా ప్రభువా, నా వల్ల అయితే లేదు ఆయన ఏం చేసిండు చూడండి, అక్కడ చూడండి, చదవండి. ఏం చేశాడు ఆయన? చక్కగా రాశాడు. తను ఏం చేశాడు? చదువమ్మా, ఏం చేశాడు? అమ్మ తన బట్టలు చింపుకొని, అది చదువుతలేదు అమ్మగారు, తన బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం అందరూ కలిసి అందరిని పిలిచాడు. ఇక హలో అమ్మ, ఈ వీళ్ళతో నష్టమవుతలేదు నాకు అని చెప్పి, నాకైతే ఈ సండే కాక అంతకుముందు సండే అట్లనే బట్టలు చింపుకోవాలనిపించింది. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తలేరు మన వాళ్ళు. బట్టలు చింపుకోవాలా? ఇంట్లోకి పోయినా నెమ్మది కూర్చున్నా, సోఫా మీద కూర్చొని ఏసు రక్తం ఏ చేయం అన్నా. యెహోషువ తన బట్టలు చింపుకొని ప్రభు ఎదుట ఆయన సాగిలపడి, మందసము ఎదుట సాగిలపడి, చూడండి ఎక్కడ పెట్టిండట? తన తల నేల మీద. ఎంత తగ్గింపు! యెహోషువలో ఉన్నటువంటి రెండవ సుగుణం ఏంటంటే ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు. దేవుని ఎదుట తన ప్రజల కొరకు తగ్గించుకొని జీవించినటువంటి వ్యక్తి యెహోషువ అంటాం. ప్రైజ్ లార్డ్, యెహోషువ అంటాం. గమనించండి, మోషే అన్ని లక్షల మందిని నడిపించినప్పుడు తను ఎక్కడ కూడా మరి తన సాత్వికత్వాన్ని కోల్పోలేదు. మరి యెహోషువ కూడా కోల్పోలేదు. కానీ యెహోషువలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే తన బట్టలు చింపుకొని మోకాళ్ళ మీద పడి తలదీసి నేలకు పెట్టుకొని ఆ ధూళి అంతా తీసుకొని బూడిదంతా తీసుకొని మీద పోసుకుంటే పిచ్చిలేసిందానా ఈయనకు అని అంటాం మన భాషలో. ఏమంటాం? పిచ్చిలేసిందా ఈయనకు, బూడిద తీసి నెత్తి మీద పోసుకుంటుండేండి అయ్యా అని అంటాం. కానీ యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి తన ఆత్మీయ తండ్రి, తన ఆత్మీయ నాయకుడు మోషేను గుర్తు చేసుకుంటూ, మోషేకు తోడై ఉన్నట్లు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని గమనించి, ఇక నాకు ఎవరు దిక్కు లేదు అని దేవుడే దిక్కని దేవుని వైపు తన చేతులు చాపాడు. దేవుని స్తోత్రం. తను ప్రార్థన చేస్తాను చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే తను ఎలా ప్రార్థన చేయ, దేవా కనికరించయ్యా, అయ్యో 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 ప్రభు, అయ్యో ప్రభు. ఎట్లా పిలుస్తున్నా? సమస్యలు వచ్చినప్పుడు ఇట్లా పిలవాలి దేవుని. అయ్యో ప్రభు. రోడ్డు మీద ఎవడన్నా పడితే అయ్యో అయ్యో అంటాం కాదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అయ్యో ప్రభు అని ప్రభు వైపు చేతులు చాపాలి. యెహోషువలో ఉన్న రెండవ మంచి సుగుణం ఏంటి అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో బూడిద పూసుకొని బట్టలు చింపుకొని తను దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి ఎంత తగ్గింపో, ఆయనలో ఎంత తగ్గింపో. మొట్టమొదటిగా చూసాం, ఆయన సంపూర్తిగా దేవుణ్ణి నమ్మాడు, సగం నమ్మలే. దేవుడు చెప్పిన మాటను పూర్తిగా నమ్మాడు. పూర్తిగా 13వ వచనం చదవండి. 1వ అధ్యాయం
13వ వచనం ఒకసారి చదవండి. ఆయన సంపూర్తిగా ఎలా నమ్మాడు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి అని వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఇక 12వ వచనం చూస్తే, మరియు రూబేనీయులకును గాదీయులకును మనిషి అర్ధగోత్రపు వారికి యెహోవా ఈలాగూ ఆజ్ఞాపన. ధైర్యం వచ్చేసింది ఇక సార్, ధైర్యం వచ్చేసి, ఓ అందరు వినండి, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు సంపూర్ణ విశ్వాసం, సగం సగం లేదు ఆయనకు విశ్వాసం. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు అని నమ్మాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే తన్ను తాను తగ్గించుకొని తన తలను తీసి నేల మీద పెట్టి తన బట్టలు చింపుకొని తన బూడిద చల్లుకొని తన ప్రజల కొరకు మొరపెట్టాడు. ఆ తగ్గింపు మనకుండా ప్రార్థన చేస్తే, ఇప్పుడు మా చర్చిలో కుర్చీలు వచ్చినాయి మనకు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తే యేసన్న గారట ఆయన ప్రార్థన చేసినప్పుడు తన కాళ్ళు తీసి మోకాళ్ళ మధ్యలో పెట్టుకునేవాడట. అవునా? కాదు. మన ఇట్లా అంటున్నావు, ఏ కాలు తీసా తల తీసా? తల తీసి మోకాళ్ళ మధ్యలో పెట్టు, కాలు తీసి కాదు. మన ఇట్లా అంటున్నావు, ఓకే అన్నట్టు కాదు. చూసా, పాస్టర్ అమ్మ గమనించింది. అందుకనే చెప్తున్నప్పుడు వినాలి, అది ఎటు వెళ్ళిపోతుందో అని కాదు. తన తలను తీసుకొని 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని నేల మీద తలపెట్టి ప్రార్థన చేసేవాడు. యెహోషువ పద్ధతి, అది పద్ధతి. మనం ఎంత దేవునికి దగ్గర అవుతామో మన చుట్టూ మొత్తం అరణ్యం కనబడుతుంది. హల్లెలూయా. ఆయన భయపడద్దు. హల్లెలూయా. ఆ రోజు మోషేకు తోడై ఉన్న దేవుడు, నా సహోదరుడా నేను నీకు తోడై ఉన్నాను, నీ కుటుంబానికి తోడై ఉన్నాను, నువ్వు నడిచే మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, ధైర్యంగా ఉండు, జడియకు, నువ్వు అస్సలే జడియకు, నువ్వు అస్సలే దిగులు పడకు, నా రక్షకుడైన దేవుడు నీతో ఉన్నాడు అన్న మాట యెహోషువ మొట్టమొదటిగా పరిపూర్ణంగా విశ్వసించాడు. అదే మాట చెప్పాడు. అమ్మా, మీరు ఐగుప్తు నుండి వస్తున్నాడు కదా, దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశం ఇస్తా అన్నాడు, ఆయన ఇస్తాడు. వీళ్ళు విన్నారు, ఫస్ట్ విన్నారు. మళ్ళీ కొద్ది దూరం మొంగనే మళ్ళీ అనుమానం మొదలైంది. మళ్ళీ అనుమానం మొదలైతే ఏం చేశాడు? ఆయన వాళ్ళ మీద విసుకోలే, తను తానే బట్టలు చింపుకొని తనను తానే దేవుని దగ్గరికి వచ్చి, సేమ్ సామరిపేటలు లాగానే ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లున్నారంటే మన ఊరోళ్ళలాగానే ఉన్నారు, సేమ్ అట్లే, అసలు ఏం బాధ లేదు. నేను మొన్న పోయిన సండే బట్టలు చింపుకుంటండి, హల్లెలూయా. అది కోర్టు కాబట్టి చినగలే, హల్లెలూయా. కాబట్టి యెహోషువ బట్టలు చింపుకొని తల తీసి నేలకు పెట్టుకొని ప్రార్థన చేస్తుంది, తగ్గింపు. ఇక మూడవది యెహోషువలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే, తను ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా, ఎప్పుడు దేవుణ్ణి అప్రోచ్ అయినా కుటుంబంతో వచ్చేవాడు, ఒంటరిగా వచ్చేవాడు కాదు. ఎట్లా వచ్చేవాడు? కుటుంబంతో దేవుని దగ్గరికి వచ్చేవాడు, కుటుంబంతోనే దేవుని స్తుతించేవాడు. అప్పుడప్పుడు వాళ్ళు దేవుని విడిచిపోతే, కానీ యెహోషువ మాత్రం కుటుంబంతో దేవుని దగ్గరికి వచ్చాడు. మూడోది, ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆయన కుటుంబంతో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనందరికీ సుపరిచితమైన లేఖనం, అనేక మార్లు మనం చదివినటువంటి లేఖనం. 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించుదురో, నేడు మీరే కోరుకొనుడి. ఆప్షన్ వాళ్ళకే ఇచ్చింది, మీరే కోరుకోండి, మీ ఇష్టం, అటుంటారా ఇటుంటారా, మీరే కోరుకొనండి అని చెప్పి ఏమంటారు చేస్తా, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను. ఇది మూడవ ఆయన గుణం. దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద జాషువా. యెహోషువలో ఉన్న ప్రాముఖ్యమైన
మూడవ సుగుణం ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాలి ఈరోజు. మొట్టమొదటిగా ఆయన పరిపూర్ణంగా నమ్మాడు. మోషేకు దేవుడు తోడైనట్లు నాకు తోడై ఉన్నాడు. 130 సంవత్సరాలు బ్రతికిన మోషే, 120 సంవత్సరాలు బ్రతికిన మోషే, అరణ్యంలో బస్సులు లేవు, అరణ్యంలో ట్రాన్స్పోర్ట్ లేదు, అరణ్యంలో ఎయిర్పోర్ట్ లేవు, అరణ్యంలో ఏమండి రేషన్ బియ్యం ఇచ్చేటోళ్ళు లేరు. అరణ్యంలో ఏమన్నా ఉన్నాయా? వంటే గ్యాస్ పొయ్యిలు ఉన్నాయా? ఆ అరణ్యంలో 6 లక్షల మందిని ఎంత చక్కగా నడిపించాడో మోసే. మరి ఈ 100 మందిని నడిపియడానికి నాకు వశం అవుతలేదు ప్రభువా. అప్పుడు మళ్ళీ మోసే మిక్కిలి సాత్వికుడు. అది గమనించిన యెహోషువ ధైర్యం తెచ్చుకున్నాడు. మొట్టమొదటిగా సంపూర్ణంగా నేను మోషేకు తోడైనా, నేను నీకు తోడైనా నమ్మాడు. రెండవదిగా ఏం చేశాడమ్మా? తన్ను తాను తగ్గించుకున్నాడు. యెహోషువ ప్రజల ఎదుట ఎంత తగ్గించుకున్నాడంటే తనను తాను మైమరిచిపోయి ఆ ప్రజల కొరకు ఆ మోకాళ్ళ ఆ మధ్యలో తన తల పెట్టి నేల మీద వంగి ప్రార్థన చేస్తున్నాడు. ఇక మూడవది తన కుటుంబంతో కలిసి దేవుణ్ణి సేవించడానికి, దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను మా పిల్లలు మరి అనేక చోట్లకు మేము కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మధ్యరాత్రి మేము ఒకసారి మా గుర్తు కోదాడ ప్రాంతానికి మేము వాక్యం చెప్పి ఆల్ నైట్ ప్రేయర్లో నేను మా పిల్లలు వస్తున్నాం. మరి ఆ రాత్రి కాల సమయంలో బాగా నిద్ర వచ్చేసేది. అంటే మధ్యరాత్రి మేము అక్కడ రాత్రి 1 గంటకు బయలుదేరాం. రాత్రి 1 గంటకు బయలుదేరి తెల్లవారితే ఇక్కడ ఆదివారం, అక్కడేమో వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ శనివారమే పెడతారు. అదేమో మరి వాళ్ళ టైమింగ్ మనం మార్చలేము. వాక్యం చెప్పడానికి మనం ఆహ్వానించారు కదా అని చెప్పి రాత్రంతా మేము ప్రయాణం చేస్తున్నాం. మా పిల్లలు మేము అనుకుంటాం, ఉంటే పరిచర్య చేద్దాం, పోతే పరలోక రాజ్యం పోదాం, మేమును మా ఇంటి వారం. హల్లెలూయా. నేను ఎప్పుడు అట్లే అంటాను, ఉంటే అందుకని నేను నలుగురం పోతాం మేము ఎటు పోయినా. హల్లెలూయా. కాబట్టి ఉంటే ఇక్కడ ఉందాం నాన్న, లేకపోతే పరలోక రాజ్యం. నా పిల్లలు కూడా అంతే కమిటెడ్. వాళ్ళు పరిచర్య అన్న, సేవ అన్న. కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు మైక్ పెట్టడం కానీ, పరిచర్య చేయడం కానీ అన్నీ కూడా చక్కగా సమకూరుస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? యెహోషువ తన ఇంటి వారితో ప్రభువును గణపరచడానికి ఇష్టపడ్డాడు. నాలుగవది, యెహోషువలో ఉన్న మంచి ఆధ్యాత్మికమైన 4వ గుణాన్ని మనం చూద్దాం. గమనించండి, ఆయన నిజాయితీగా ప్రజల్ని పరిపాలించేవాడు. నిజాయితీ అంటే ఆయన నాయకత్వంలో ఏముండేదట అంటే నిజాయితీగా. ఆయన ఎంత నిజాయితీగా చెప్పేవాడంటే లాయల్టీ అంటారు. 4వ క్వాలిటీ లాయల్టీ. దాని తెలుగులో ఏమంటారంటే నిజాయితీ అని అనుకుంటాను. అంటే ఆయన నిజాయితీగా, లాయల్గా, అంటే పారదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. అందుకనే వాళ్ళకి చెప్తాడు, అయ్యా మీరందరూ ఎంత చక్కగా మీరు దేవుని మందిరానికి వచ్చారని ఆయన మాట్లాడలేదు. కానీ అక్కడ ప్రజలందరూ ఆయన విసిగిస్తున్నా సరే ఏమన్నాడు తెలుసా? మీరందరూ నా మాట వినట్లేదు కదా, మీరు నా మాట విన్నా వినకపోయినా ఒక మాట చెప్తున్నా వినండి అని ఎంత లాయల్గా చెప్పేవాడు చూడండి. ఒకసారి అదే 24వ అధ్యాయం చూద్దాం అందరూ కూడా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం నుండి చూడండి ఒకసారి. అట్లు దానికంటే ముందు ఒక మాట చదువుదాం. 19వ వచనం చూడండి. ఆయన వాళ్ళకి చెప్తాడు, ఏమని చెప్తాడు? అందుకు యెహోషువ అంటాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఏం చెప్పాడయ్యా? వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు? మన దేవుడు రోషం గల దేవుడు అనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ భూమి మీద నిజాయితీగా ఉన్నాడు. 4వ గుణం వాళ్ళకి చెప్పాడు, హలో మీరు అందరు చూడండి అని చెప్పి అంటాడు, దేవుడు రోషం గల దేవుడు. మనకెందుకు రోషం లేదు దేవుని పనిలో? మాట అంటే రోషం, ఏదో కొంపలు కాలిపోయినట్టు. రోషము గల దేవుడు అని ఆయన చెప్పి చూడండి, అయ్యా మీరు ఎవ్వరు నా మాట వింటలేరు కానీ మీకు ఓ విషయం చెప్తున్నా వినండి అని ఏం చెప్తాడు చూడండి. 25వ వచనం నుండి చదవండి. 24, 25వ వచనం నుండి చదవండి. ఇర్మియా సార్ చదువుతాడు, ఫోన్లో చదవండి, గట్టిగా చదవండి, మీకు అక్కడ లైట్.
ఇర్మియా సార్కి అవకాశం ఇద్దాం. వారు ప్రార్థనలో పాల్గొనడం చాలా సంతోషం. చదవండి సార్. 25వ వచనం. అట్లు యెహోవా ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి షేకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములలో నున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను. ఏమన్నాడు చూడండి. ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఎవరికి వినబడ్డాయట? ఈ రాతికి వినబడిన గనక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఎట్లా చెప్తున్నాడు చూడండి, ఎంత పారదర్శకంగా ఉన్నాడు చూడండి. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. అందరిని పిలిచిన, హలో అందరు ఇటు రండి, షెకెములకు రండి అని పిలిచి అందరిని కూర్చోబెట్టి మీరు అందరు వినండి, నేను చెప్తున్నా. మోషే ధర్మశాస్త్రంకు మోషేకి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆ రాతి పలకలు తీసుకురండి, ఇక్కడ నిలబెట్టండి. ఎక్కడ పెట్టిండు? అవి తీసుకొచ్చి ఎడబెట్టిండండి. చూడండి, సింధూరా వృక్షం కింద పెట్టి చెప్తున్నాడు, హలో దీన్ని నిలబెట్టండి. మీకు మాట చెప్తున్నాడు, ఇప్పుడు నేను ప్రకటించే మాటలు మీరు విన్నా వినకపోయినా ఇదిగో ఈ రాయి వింటుంది. ఏమన్నాడు? ఈ రాయితీ వినబడుతుంది. మీరు విన్నారా వినకపోయినా నాకు సంబంధం లేదు, కానీ ఈ రాతికి మాత్రం వినబడుతుంది. ఒకరోజు ఏమయ్యా ఈ ప్రజలు దైవజనుడు ప్రకటించినప్పుడు వీళ్ళు వినలేదంటే మీరు నోరు మూసుకొని పోయినా ఈ రాళ్ళు ఇగో ఇది రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. ఆ రోజు ప్రకటించాడు కదా దైవజనుడు, రాళ్ళు సాక్ష్యం. ఎంత పారదర్శకంగా చెప్తున్నాడు చూడండి యెహోషువ. దేవుడు నన్ను ధైర్యపరిచాడు ఈ మాటల చేత. నన్ను ధైర్యపరిచినే ప్రసాద్ గారితో ఈరోజు చెప్తున్నాను. అయ్యా, చుట్టూ ప్రజలు ఎప్పుడు అరణ్యంలాగా ఉంటారు. ఎప్పుడు చూడు ఓడు సిమురు కాడుతుంది, ఓడు ఇట్లుంటాడు, ఓడు అట్లుంటాడు, ఓడు ఎట్లా అంటే ఇక భయంకరంగా ఉంటారు. ఇక మనకు కనబడేటోళ్ళు అందరూ. నాకు అప్పుడు అనిపిస్తుంది, నేను ఏడున్న ప్రభువా? శామరిపేటలో ఉన్నానా? మోషే అరణ్యంలోనే ఉన్నానా అనిపిస్తుంది. అప్పుడు అంటాడు, శామ్యూయల్ కరుణాకర్ గారు, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడు నాకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. కనుక అప్పుడు సంపూర్ణంగా నేను నమ్ముతున్నా, నా దేవుడు నా చిన్నగా నా పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక ముందు కూడా ఉంటాడు. మా ఇంట్లో నుండి నేను సేవ చేయాలని బయటకు వచ్చినప్పుడు మా నాన్నగారికి ఇష్టం లేదు. మా నాన్నగారి ఆశ ఏంటంటే నేను మా ఊర్లో సర్పంచ్ కావాలి. హల్లెలూయా. మా నాన్నగారి ఆశ. మా నాన్నగారు అప్పటికి ఎంపీటీసీగా పోటీ చేయాలని బాగా తహతహలాడుతూ రాజకీయం మీద చాలా మక్కువ కలిగిన వాడు మా నాన్న. పంచాయతీలు చెప్పేవాడు. మా నాన్నగారి ఆశ నేను తీర్చలే. సర్పంచ్ కావాలి, యాంచెల్ సర్పంచ్ అయితే నేను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను అక్కడి నుండి సపరేట్ చేశాడు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే సమూయేలు అని దేవుడు ఎట్లా పిలిచిండో అప్పుడు నన్ను దేవుడు, మా ఇంట్లో 3 గదులు ఉంటాయి, 4 ఉంటాయి, ఒకటి హాలు. ఆ హాల్ లెక్కలోకి రాదు, కానీ మా ఇల్లు ఇప్పటికీ పెంకుటిల్లు, మా బంగ్లాలు ఏం లేవు. మా పెంకుటిల్లో మా నాయనమ్మకు ఒక అర్ర ఉండేది. మా నాయనమ్మ పేరు మల్లమ్మ. మా నాయనమ్మకు ఒక అర్ర ఉండేది. నేను మా స్టీఫెన్ అంతనే ఉన్నాను, అదే వయసు నాది. అప్పుడు 9th క్లాసు. ఆ టైంలో నేను 21 రోజు ఉపవాసం ఉన్నాను. 21 రోజు ఉపవాసం ఉండి అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి ఒక భయంకరమైన పోరాటం దేవునితో చేస్తున్నాడు. రండి ఇప్పుడేమే ముగిస్తాను. పోరాటం చేస్తుండేవాడిని. ఆ పోరాటం చేస్తున్న క్రమంలో 21 రోజు ఉపవాసం ఉన్న మన కర్ణాపురం పాల్సన్ గారు అప్పుడే కొత్తగా ప్రారంభించారు. ఒక శనివారము ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని, అప్పటికి
ఆయన దగ్గరకు ఒక 5-6 వస్తున్నారు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, బాబు నువ్వు దేవుని పరిచర్యకు దేవుడు నేను పిలుచుకుంటున్నాడు అని చెప్పి ఆ రోజు చెప్పి నువ్వు ఉపవాసం ఉండాలంటే 21 రోజు ఉపవాసం ఉన్నాను. ఆ గదిలోకి వెళ్ళి ఆ అర్రలోనే 21 రోజు ఉండి మామూలుగా వాష్రూమ్ వచ్చినప్పుడు బయటకు వచ్చేది. ఎవరన్నా బయటకు వస్తే అన్నం తినమంటారు, అది ఇది అంటారని ఒక కుండ తీసుకుపోయి ఆ కుండలో నీళ్ళు పెట్టుకుని ఆ గదిలోనే ఉన్నా. బైబిల్ చదువుడు, ప్రార్థన చేసుడు, పడుకున్నాడు. వాష్రూమ్ వచ్చినప్పుడు బయటకు పోవడు, మళ్ళీ ఆ గదిలోనే పడుకోడు. మా చుట్టుపక్కల మా వదిన వాళ్ళందరూ వచ్చి పిచ్చి పట్టింది ఈ పిల్లగానికి. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని చెప్పి ఈ గదిలోనే ఉంటుండు, ఒత్తలేడు బయటికి. వీళ్ళ ఇంట్లోనేమో ఎల్లమ్మ ఉంది, పోషమ్మ ఉంది, బాయికాడ మైసమ్మ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిని వదిలేసి ఇదో ఈ మతం పట్టుకున్నాడని ఒక్కటే తిట్టున్నాను. వాళ్ళు రోజు నేను ఉపవాసం ఉన్నది మొదలు 21 రోజు తిట్టడానికి వచ్చిర్రు నన్ను రోజు. ఇక 21 రోజు తర్వాత మిట్ట మధ్యాహ్నం గుర్తుపెట్టుకున్నాము, మిట్ట మధ్యాహ్నం బాగా ఏడుస్తూ అప్పటికి నా శరీరం నీరసించిపోయింది. కఠినంగా ఉన్న ఉపవాసం అంటే ఒక నీళ్ళు తప్ప ఏం తీసుకోలే. అప్పటికి నాకు శరీరం లేవనీకి వస్తలేదు. ఓన్లీ వాటర్ మీద ఉన్నా కనుక లేవనీకి వస్తలేదు. ఆ డోర్ పట్టుకొని కూడా వస్తలేదు. అయినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా, నిజంగా యేసయ్య నువ్వు ఉంటే నన్ను పిలుచుకుంటే నాతో మాట్లాడు, నాకు నీ దర్శనం కావాలి. మిట్ట మధ్యాహ్నం ఆ రూమ్లో లైట్ వేసుకున్న వెలుగున్నా కానీ నేను ప్రార్థన చేస్తుంటే చాలా చీకటి వచ్చేసింది. నా కళ్ళకు చీకటి వచ్చేసి చేతులు పైకెత్తి ఇలా కిందికి చేతులు పెట్టానో లేదో ఆయన కాళ్ళను నేను తాకాను, ఆయన పాదములు నేను తాకాను. చెప్పలు కొడదాం. ఆయన నిలబడ్డాడు. అప్పుడు వినబడ్డది నాకు స్వరం, సమూయేలు నీ పేరు కరుణాకర్ అని మీ తల్లిదండ్రులు పెట్టారు, కానీ నీ పేరు సమూయేలుగా నేను పిలుస్తున్నా అన్నాడు. ఆ రోజు నన్ను దేవుడు పిలిచాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. నేను వెనుకకు తిరిగి చూడలేదు. చప్పట్లు కొడదాం. నేను వెనుక తిరిగి చూడలేదు. వచ్చిన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. కేంద్రపాలిత ప్రాంతం కూడా తిరగడానికి దేవుడు సహాయం ఎందుకు ఈ మాటలని మీకు గుర్తు చేస్తున్నా అంటే నాకు యెహోషువ గుర్తుకొస్తున్నాడు. యెహోషువ ఎంత పారదర్శకంగా ఉన్నాడంటే తను లాయల్గా ఉన్నాడు. మీరు విన్నా మీరు వినకపోయినా ఎవరిని ఇట్టున్నారు, ఇదిగో ఈ రాళ్ళు వింటున్నా, ఇవే సాక్ష్యం చెప్తాయి ఒకరోజు వస్తే అని చెప్పి ఆయన నిజాయితీగా దేవుని యొక్క ప్రజల్ని నడిపించిన వాడు యెహోషువ. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. ఇక చివరిగా యెహోషువలో ఉన్న మంచి సుగుణం ఏంటయ్యా అని అంటే తను ఎప్పుడు కూడా అన్ని విషయాలు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన దగ్గర ఆ విషయాలను దాచిపెట్టుకొని కుమిలిపోయేవాడు కాదు. దేవుడు చెప్పిన ప్రతిదీ చెయ్యడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వది ఏంటిది? దేవుడు చెప్పిన ప్రతిదీ ఆయన చేశాడు, చేయడానికి ఇష్టపడ్డాడు. అది ప్రజలకు చేర్చవేశాడు. ఏం చేశాడు? చేరవేర్చాడు. దేవుడు చెప్పమన్నాడయ్యా అని చెప్పాడు, అంతే, చేరేశాడు, అంతే. అంటే ఇక్కడ 5వ విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు చెప్పిన దాన్ని సరిగా చేశాడు. ఆయన తూచ తప్పకుండా చేశాడు, అంతే. ఆయన దాన్ని ఆలస్యం చేయలే, వెనుకకు పోలే. ప్రజలేమనుకుంటాడో అనలే. అందుకని అప్పుడప్పుడు నేను బోధ చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు నేను ప్రకటిస్తున్నప్పుడు కొంచెం ఆయాసం వేస్తుండొచ్చు, దుఃఖం వేస్తుండవచ్చు, కానీ అది నా నోట నుండి వచ్చేది కాదు. ప్రియులారా, నా దేవుడు చెప్పమన్నదే నేను ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొడదాం. ఆయన చెప్పమన్నదే నేను ప్రకటిస్తున్నాను. అందుకనే బ్రతుకుట క్రీస్తు. ఎప్పుడు ఈ పాట పాడతాను, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. ఈరోజు దుబాయ్ 80 అంతస్తుల బిల్డింగ్ పడిపోయింది. కార్లన్నీ కొట్టుకపోయి ఆ ఎడారిలో పోతే ఆ ఎడారిలో కార్లన్నీ ఎత్తుకుంటున్నారు. ఒక్కడే తండ్రి మిగిలిన, పిల్లలందరూ చచ్చిపోయారు. పిల్లలందరూ మిగిలిన, తల్లిదండ్రులు చనిపోయి. ఏంటి ఈ దురావస్థ? ఈ చివరి దినాల్లో ప్రజలు ఇండ్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు,
అమ్ముతున్నారు, కొనుచున్నారు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రియమైన వారలారా, మరి దేనికోసం? నీ చివరి గమ్యం ఏంటి? నీ యొక్క గమ్యం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇన్ని సంపాదిస్తున్న నీవు, ఇన్ని చేస్తున్న నీవు, ఇన్నిటి కొరకు ప్రయాసపడుతున్న నీవు, నేను కూడా యెహోషువ అంటున్నాడు. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? దేవుడు ఇక్కడికి మీకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ కానాను దేశానికి దేవుడు మిమ్మును నడిపిస్తాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారే వెళుతారు, వారే అక్కడికి చేరుకుంటారు, వారే అక్కడికి నడిపించబడతారు. ఈ రాత్రి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ లాంటి మంచి సుగుణములు మనము కలిగి ఉందాం. ప్రజలకు భయపడలే, పరిస్థితులకు భయపడలే. ఆయనతో దేవుడు చెప్పాడు, నువ్వు దిగులు పడకు నా కుమారుడా, నువ్వు మంచి నాయకుడుగా, యు ఆర్ ఎ గ్రేట్ లీడర్. నీకు ముందు ఉన్నటువంటి మోషే ఒక గొప్ప నాయకుడు, ఆయనకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నానని చెప్పి చక్కగా మాట్లాడాడు. మరి మోషే దానికి విధేయత చూపించాడు. 5 విషయాలు చూసాం ప్రియులారా. ఈరోజు ఆ 5 విషయాల్ని తలపోసుకుందామా? సంపూర్ణంగా దేవుని నమ్మాడు ఆయన, సంపూర్ణంగా దేవుని నమ్మాడు, సంపూర్ణంగా దేవుని విశ్వసించాడు, దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. తను తాను ఎంతగానో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రజల పక్షాన మొరపెట్టినటువంటి వాడు యెహోషువ. నీ పరిస్థితులను చూసి